మారేరు చెక్ డ్యాం కూల్చివేత ఇసుక మాఫియా పనే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ధ్వంసమైన మారేరు చెక్ డ్యాం ను పరిశీలించిన హరీష్ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే ఇసుక మాఫియా అవతారం ఎత్తి వేల కొద్ది ఇసుక లారీలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. చెక్ డ్యాం ను పేల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్న హరీష్ రావు ఇసుక మాఫియాలో ఎవరున్నా వదిలిపెట్టొద్దని అన్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు. ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఏది నిజం? ఇసుక మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా? అయితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా, వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1,00,000 ఎకరాలకన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యాం కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఘోష్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. 2 ఏళ్లయింది, ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యాం ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.